నా లైఫ్ లో ఈ రోజుని ఎప్పటికీ నేను మర్చిపోలేను. హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ రోజు మన బర్త్డే కూడా. నేను మా ఊరు యూత్ పిల్లలతో కలిసి నైట్ లైట్ వర్క్, పందిరి వర్క్ కంప్లీట్ చేయాలనేసి ఉన్నాము. మా వాళ్ళు నాకే తెలియకుండా సర్ప్రైజ్ ఇచ్చారు, కేక్ తెచ్చి. ఈ సర్ప్రైజ్ ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఎందుకంటే నేను మా ఊరోళ్ళతో కలిసి ఇదే ఫస్ట్ బర్త్డే చేసుకోవడం. ప్రతిసారి నా బర్త్డే వచ్చినప్పుడు మా కాలేజ్ స్కూల్ ఫ్రెండ్స్ తో బయట వెళ్ళి పార్టీ చేసుకుని ఎంజాయ్ చేసుకునేవాడిని. మా ఊరు యూత్ అన్నోళ్ళు పిల్లలతో కలిసి చేసుకున్న ఫస్ట్ బర్త్డే. అందరికీ చాలా థ్యాంక్స్. పేరు పేరున చెప్పలేను కాబట్టి ఒకేసారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు అలానే మనం స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ కూడా 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇది ఒక హ్యాపీ. అయితే వినాయక చవితి ఒక హ్యాపీ, మళ్ళీ నా బర్త్డే ఒక హ్యాపీ. చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు నాకు. నేను యూట్యూబ్ ఛానల్ సంవత్సరం ముందు పెట్టి నాకు ధైర్యం చాలలేక ఆ ఛానల్ డిలీట్ చేసి మళ్ళీ ఈ ఛానల్ క్రియేట్ చేశా. సంవత్సరం పట్టింది నాకు ధైర్యాన్ని అంతా కూడబెట్టుకోవడానికి. కొత్త ఛానల్ పెట్టడానికి సంవత్సరం అయితే మొహం చూపించడానికి నాకు ఈ 100 సబ్స్క్రైబర్లు వచ్చేంత వరకు ధైర్యం చాలలేదు. ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా దాని మీద ఎక్స్పైరీ డేట్, బ్రాండ్ అన్ని చూసి కొంటారు. అలాంటిది మనం వీడియో తీస్తున్నాం అంటే మన మీద ఒక నమ్మకం ఉండాలి. కాబట్టి నేను ఈ రోజు నుంచి మంచి మంచి వీడియోలు తీసేదానికి ప్రయత్నిస్తాను. మీరు ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఫైనల్ గా అందరికీ హ్యాపీ వినాయక చవితి. మా ఊరు యూత్ మెంబర్స్ కి అందరికీ చాలా థ్యాంక్స్. ఈ వీడియో కింతే ఇక ఉంటాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. రేపటి వీడియోలో మనం ఈ 2 బొమ్మల్లో ఏ బొమ్మ కొన్నాము, మనం కొన్న బొమ్మ ఎంత పడింది, ఎన్ని అడుగులు ఉంది అనేది రేపటి వీడియోలో తెలుసుకుందాం. అందరికీ చాలా థ్యాంక్స్ అండి మనకు 100 సబ్స్క్రైబర్లు వచ్చినందుకు. ఉంటా మరి. ఈ వీడియో కింతే. బాయ్.